వెల్కమ్ టు ఆరెంజ్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మెడికల్ కాలేజీలపై వైసీపీ నిర్వాహకం, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు. పెద్దాపురంలో వైసీపీ రైతుల కదం, యూరియా కొరతపై నిరసన ర్యాలీ. గతంలో రైతులను పట్టించుకోని వంగ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్. దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాల వల్ల రాష్ట్రంలో మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచారంగా మారిందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బిక్కవోలులోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మెడికల్ కాలేజీల నిర్మాణం ముందుకు వెళ్తే గుయ్యి, వెనక్కి వెళ్తే నుయ్యి అన్నట్లుగా తయారైందని రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఒకేసారి 17 కళాశాలలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని అధికారులు చెప్పినా జగన్ పట్టించుకోలేదని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసి 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. మెడికల్ కళాశాలల నిర్మాణానికి ఏ ఆర్థిక సంస్థ కూడా అప్పివ్వలేదని, చివరకు నాబార్డ్ నుంచి మంజూరైన 3,400 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం వల్ల మెడికల్ కళాశాలలకు అవసరమైన 6,000 కోట్లు సమీకరించడం ఇప్పుడు సాధ్యం కావడం లేదని అన్నారు. చిలకలూరిపేట, అమలాపురం మరియు జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలోని మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాడేరు మెడికల్ కళాశాలను పూర్తి చేసి ప్రారంభించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. మిగిలిన మెడికల్ కళాశాలలను కూడా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. మంగళగిరిలో ఎయిమ్స్ 17 నెలల్లోనే కూటమి ప్రభుత్వం పూర్తి చేసిందని, అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఎందుకు మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేకపోయిందో చెప్పాలని రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెడికల్ కాలేజీల విషయంలో కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయాలని ప్రయత్నం మొదలు పెడితే వైసీపీ ఎందుకు గొగ్గోలు పెడుతున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం వల్ల ఇవాళ మెడికల్ కాలేజీల పరిస్థితి ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళితే గొయ్యి అనే పరిస్థితి సృష్టించారు. సాక్షాత్తు ఆనాడు ప్రభుత్వంలో ఉన్న ఆర్థిక శాఖ అధికారులు కానీ, మెడికల్ అండ్ హెల్త్ అధికారులు కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయడం సాధ్యం కాదు. 17 మెడికల్ కాలేజీకి 8,480 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో ఇది సాధ్యం కాని విషయం. ఇది వివరించుకోమని చెప్పినప్పటికీ అదంతా ప్రభుత్వం చూసుకుంటుంది, ఇదంతా నేను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను, మీరు ముందుకు వెళ్ళండి అని అధికారులను ఆదేశించి ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసి ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజీలు వస్తున్నాయని ప్రచారం చేసుకుని ఇవాళ వాటిని గాలి వదిలేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. 17 మెడికల్ కాలేజీలు 2020లో ప్రతిపాదించారు. 2023 డిసెంబర్ నాటికి వాటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ఎంతవరకు హామీలు నెరవేరినాయి అని అడుగుతా ఉన్నాను నేను. 17 మెడికల్ కాలేజీకి 8,480 కోట్లు ఖర్చు పెట్టాలి. మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆనాడు ఎంత ఖర్చు పెట్టారు? ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలే. అప్పుల పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడ్డారు. 17 మెడికల్ కాలేజీకి ఎవ్వరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. అప్పటికే అప్పులలో కోరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ ఆర్థిక సంస్థలు విశ్వసించక ఎవ్వరూ అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. 100 ఎకరాలు సేకరించారు మెడికల్ కాలేజీల కోసం. ఆ 100 ఎకరాలని తాకట్టు పెడతామని ప్రభుత్వం ప్రతిపాదించిన కమర్షియల్ బ్యాంక్స్ కానీ, ఏ ఆర్థిక సంస్థలు కానీ ముందుకు రాలా. చివరికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాబార్డు 3,400 కోట్ల రూపాయలు లోన్ మంజూరు చేసింది. దాంట్లో మీరు ఎంత ఖర్చు పెట్టారు? ఈ పరిస్థితులన్నీ మన వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. భవనాలు కొన్ని చోట్ల అసంపూర్తిగా నిర్మాణం చేశారు, ఫ్యాకల్టీ లేదు. ఆ అసంపూర్తి భవనాలనే
మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. ఎన్నికలు అయిన తర్వాత పాడేరు మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం పూర్తి చేసి ప్రారంభించింది. మిగిలినవన్నీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒకటి నిర్మాణం జరుగుతూ ఉంది. 10 మెడికల్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ 10 మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలు అవసరం అవుతా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవస్థలకి నిర్వీర్యం చేయడం వల్ల, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉండడం వల్ల ఇవాళ 6,000 కోట్ల రూపాయలు సమీకరించడం ఏ విధంగా సాధ్యం? అదేవిధంగా నిర్మాణానికి 6,000 కోట్లు అవుతూ ఉంటే ఎవ్రీ ఇయర్ స్టాఫ్ శాలరీస్ కానీ మెడికల్ కాలేజ్ మెయింటెనెన్స్ కానీ ప్రతి సంవత్సరం 1,500 కోట్లు అవసరం అవుతా ఉంది. ఇదంతా ఇవాళ సమీకరించడం సాధ్యమా? ఒకవేళ ఈ నిర్మాణాలను నిలుపుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇప్పటికే పెట్టిన వ్యయానికి బాధ్యులు ఎవరు? మరి వాళ్ళ గొప్పగా చెప్తా ఉన్నారు. ఆనాడు చివరి 2 సంవత్సరాలు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు విడుదల రజనీ గారు. చిలకలూరుపేట మెడికల్ కాలేజీ వాళ్ళ ప్రస్తుతం జరుగుతున్న ఫోటో ఇది పరిస్థితి. అదేవిధంగా మన ఉమ్మడి జిల్లాకి సంబంధించి అమలాపురంలోని మెడికల్ కాలేజీ ప్రస్తుత పరిస్థితి ఇది. పులివెందల సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అదొక్కటి పూర్తి చేశామని గొప్పగా చెప్పుకున్నారు. అది ఎంతవరకు పూర్తి చేశారో చెప్పమని అడుగుతా ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీని వదిలేసి ఇవాళ ఏ విధంగా అయినా వాటిని పూర్తి చేయాలి, లేని పక్షంలో ఎప్పటికే పెట్టిన నిర్మాణ వ్యయం గంగలో పోసినట్టు అవుతుందనే ఆలోచనతో ఇవాళ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్లో ముందుకు తీసుకెళ్లాలంటే గగ్గోలు పెడతా ఉన్నారు. ప్రైవేటు వ్యవస్థలకు ఇచ్చేస్తారా అని. ఇవాళ నాబార్డు 3,672 కోట్లు మీకు ఇస్తే అందులో కూడా మీరు అసంపూర్తిగా పనులు పూర్తి చేశారు. 2,125 కోట్లు పనులు మాత్రమే పూర్తి చేశారు. జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరణించిన క్రియాశీలక కార్యకర్త కుటుంబానికి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళ జనసేన వాలంటీర్లు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబులు హాజరయ్యారు. పిఠాపురం మండలానికి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్త సత్యనారాయణ కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేశారు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళకు 2 లక్షల చెక్కును అందజేశారు. ఈ చెక్కును క్రియాశీల కార్యకర్త కోన లోవరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తుమ్మలబాబు, మర్రెడ్డి శ్రీనివాసరావు, పెండెం దొరబాబు బాధితుల కుటుంబాలను పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్రాడ గ్రామ సర్పంచ్ కొత్తలూరు సునీత, ఉప సర్పంచ్ కర్రి దుర్గాప్రసాద్, పెంకె జగదీష్, బస నాగసత్తులు, గూడాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నేను ఇంట్లో నేను రాలేదండి. డిప్యూటీ సీఎం గారు ముందు చూపుతో మనం సార్ ఇలా చూడండి సార్. ఓకే, మన పవన్ కళ్యాణ్ యొక్క ముందు చూపు దేశంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ. మొట్టమొదటిసారిగా అధికారంలో లేనప్పుడే ఈ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు 5 లక్షలు. ఆవేళ సార్ యొక్క ఆలోచన ఎందుకంటే జనసేన పార్టీ అన్నది యువకులతో మమేకమైపోయిన పార్టీ. ఎక్కడైనా సార్ కూడా ర్యాలీ వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా ప్రమాదాన్ని నోచుకున్నప్పుడు వీరెవరికి వారి ఫ్యామిలీలు అన్నిటి కూడా చాలా ఇబ్బంది పడతాయి. అందరికీ అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఈ స్కీమ్ మొదలెట్టాం. ఇప్పుడు రమ్మారం 4 ఇయర్స్ కంప్లీట్ 4 ఇయర్స్ కానీ 4 ఏళ్ళు కంప్లైంట్. నాకు తెలిసి రమ్మారం వందలాది మందికి ఇప్పటివరకు కూడా ఈ కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది.
అంటే నభూతో నభవిష్యత్ భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ ఇటువంటి స్కీమ్ని ఇంత పెద్ద మొత్తాన్ని ప్రారంభించడం చాలా 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 అరుదైన గంట. కేవలం అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వారి వల్లే సాధ్యం. ఆయన విలక్షణమైన ధోరణి, ఆయన ఆలోచన ధోరణి కానీ భిన్నంగా మిగతా రాజకీయ పక్షాల కంటే భిన్నంగా ఉంటాయి. ఆ రకంగా కార్యకర్తలకు భరోసాగా నిలబడాలి. నిజంగా ఇండివిజువల్గా కూడా ఎవరు 5 లక్షలు అంటే సహాయం అంటే చేయలేము. ఈవేళ చిన్న సభ్యత్వంతో ఈవేళ 5 లక్షలు అంటే కుటుంబానికి చాలా అండగా ఉంటుంది. అదేవిధంగా ఆ క్యాన్సర్ పేషెంట్ నిజంగా కూడా ఈవేళ ఉన్న ఆరోగ్య పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. పాపం ఆ క్యాన్సర్ బారిన ఎవరన్నా పడితే ఆ కుటుంబం రోడ్డున పడిపోయే పరిస్థితి. ఆవిడ నా దగ్గరకు వచ్చింది, ఇట్లాగా ఈ వైద్యంలో ఉన్నాం, ఈ కిడ్లో ఉన్నాం. వెంటనే సార్కి రిప్రజెంట్ చేసాం. వారికి 6 నెలలకు సరిపడా మందులు రికమెండ్ చేయడం జరిగింది. కాకపోతే ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి సీఎంఆర్ రిజిస్టర్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం వారు శాంక్షన్ చేస్తున్నారు. ఈ రోజు 2 లక్షల చిక్కు అందజేసాం. తప్పకుండా మళ్ళీ ఏమైనా ఇబ్బంది ఉంటే డెఫినెట్గా మన పవన్ కళ్యాణ్ సార్కి అది నివేదించి వారికి ఫర్దర్గా కూడా ఆర్థిక సాయం లభించేలాగా చేస్తామని. క్యాన్సర్ పేషెంట్కి 2 లక్షల రూపాయలని సీఎంఆర్ ద్వారా ఈ రోజున తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఒక వాలంటీర్ ద్వారా వాళ్ళకి అందజేయడం జరిగింది. అలాగే మరొక ఏదైతే జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని వారికి ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ ద్వారా ఎవరైతే అకాల మరణం చెందుతున్నారో వారికి అందరికీ కూడా నేను ఉన్నాను అని భరోసా కల్పిస్తూ వారికి ఈ రోజున జిల్లా వ్యాప్తంగా 5 లక్షల చెక్కులు ఇవ్వడంలో భాగంగా ఈరోజు చిత్రాడ గ్రామంలో సత్యనారాయణ అనే వ్యక్తి అకాల మరణం చెందారు. ఆయనకి 5 లక్షలు ఇచ్చే కార్యక్రమం ఈ రోజున అది కూడా ఒక వాలంటరీ చేత ఎవరైతే సభ్యత్వం చేయించినటువంటి వారి చేత వాలంటరీ చేత ఈ కార్యక్రమాన్ని రూపొందించి కూడా ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది ఉన్నా నేను ఉన్నాను అని భరోసా కల్పిస్తూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలకి అన్నిటినీ కూడా ఒక వ్యవస్థను నడుపుతూ ఈ నియోజకవర్గంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఈ నియోజకవర్గంలో ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము త్రికరణ శుద్ధిగా ఆయన యొక్క చేసే మంచి పనులకి ఆయన చేసే విధానాలకి మేము నిజంగా ఆకర్షితులై మా వంతు మేము ఆయనకి మంచి పేరు తెచ్చే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి ఆయన ద్వారా చేయించి ప్రజలకి మంచి చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజున ఆయన పెట్టినటువంటి పడా ఆఫీసు కావచ్చు అన్ని రకాలుగా కూడా నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆయన ఇక్కడ లేకపోయినా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు ఒక డిప్యూటీ సీఎం అయినా సరే నిరంతరం ఈ పిఠాపురం నియోజకవర్గం కోసం ఆలోచన చేసి ఆయన చేసే విధానం నిజంగా హ్యాట్సాప్. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా అందరి తరపున కూడా మేము ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తాము. ఒక ముందు చూపుతోనే ఆలోచన చేసి ఏ జనసేన కార్యకర్తకి ఇబ్బంది వచ్చినా వారి కుటుంబానికి అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో అధ్యక్షులు వారు ముందు చూపుతోనే ఒక ఇన్సూరెన్స్ పథకాన్ని ఆయన ఆలోచన చేసి ఎవరైతే జనసేన క్రియాశీలక సభ్యులు కానీ జనసేన కార్యకర్తలు కానీ వాలంటీర్స్ కానీ మెంబర్షిప్ చేసుకున్నటువంటి జనసేన పార్టీలో సభ్యుడిగా ఉన్నటువంటి వారు ఎవరైనా అకాల మరణం చెందిన యాక్సిడెంట్ అయినా ఒక ఇన్సూరెన్స్ పాలసీని ఆయన ఆలోచనతో పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో మరి ఎవరైతే పులిబోని సత్యనారాయణ గారు ఉన్నారో వారి మరణానంతరం వారి కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీ వాలంటీర్ చేతుల మీద వారి కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు పంపించినటువంటి 5 లక్షల రూపాయల చెక్కుని వాలంటీర్ గారి చేతుల మీద ఇవ్వటం జరిగింది. వాలంటీర్ అంటే ఎవరైతే మెంబర్షిప్ ఆ రోజు చేశారో వారితో కుటుంబాన్ని చెప్పి ఆ గ్రామాల్లో వాలంటీర్ చేశారో వారి చేతుల మీదుగానే ఇప్పించాలని పవన్ కళ్యాణ్ గారు ఇప్పించడం జరిగింది. ఈరోజు మరి ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి గారు కానీ అలాగే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేను కానీ ఎక్స్ఎమ్మెల్యే పెండం దొరబాబు గారు కానీ ఇక్కడికి రావటం, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో మరి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా వచ్చి ఆ కుటుంబాన్ని చెక్ ఇవ్వడంతో పాటు 5 లక్షల రూపాయలు చెక్ ఇవ్వడంతో పాటు వారిని వాదార్చాలనేటువంటి ఆలోచనతో ఈరోజు పెద్దలు అందరూ కూడా రావడం జరిగింది.
యూరియా కొరతపై నిరసన తెలుపుతూ వైసీపీ ఆధ్వర్యంలో పెద్దాపురంలో రైతు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్దాపురం డివిజన్ పరిధిలోని 4 నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, వైసీపీ శ్రేణులు, మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మున్సిపల్ సెంటర్ నుండి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్టీఓ కార్యాలయంలో ఏవో మాధవరావుకు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడకుండా యూరియాను అందించకుండా చేస్తుందని ఆరోపించారు. తెలుగుదేశం నాయకులు యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. రైతుల అవసరాలను నిర్లక్ష్యం చేయడం ద్వారా వ్యవసాయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. దబులూరి దొరబాబు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, యూరియాను కృత్రిమంగా కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలిస్తోందని ఆరోపించారు. కష్టపడి నేను పంచుండదు కేడుకోండి. ఒకసారి అంటే నలుగురు ఒకసారి నిలబెట్టే దగ్గరికి వెనకరండి మీరు బాబు వచ్చాడు.
साहेब अंबेडकर जोहार बाबा साहेब अंबेडकर जोहार बाबा जय जगह వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం బడమర కండ్రిక గ్రామంలో 11 kV విద్యుత్ షాక్కు గురై ఒక వ్యక్తి మరణించగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బడమర కండ్రికకు చెందిన నందమూరి సూరిబాబు ఇంటి నిర్మాణం కోసం స్లాబ్ సెంటరింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టేకి గ్రామానికి చెందిన 3 కూలీలు ఇనుప చువ్వలను కింది నుంచి పైకి తీసుకెళ్తున్నారు. ఆ సమయంలో ఆ చువ్వలు బిల్డింగ్ కు ఎదురుగా ఉన్న 11 kV విద్యుత్ వైర్లకు తగిలాయి. దీంతో వాసంశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతనికి భార్య, 2 కుమారులు ఉన్నారు. ఈ ప్రమాదంలో వరం శ్రీను మరియు గుత్తుల శివకృష్ణలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలలో ఎంపీగా ఉన్న సమయంలో పిఠాపురం నియోజకవర్గ రైతులను, ప్రజలను పట్టించుకొని వంగ గీతా విశ్వనాథ్ ఇప్పుడు రైతుల కోసం ముసలి కన్నీరు కారుస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు. పిఠాపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విమర్శలు చేశారు. నియోజకవర్గంలో యూరియా కొరత లేదని వర్మ స్పష్టం చేశారు. ఒకవేళ వైసీపీ నాయకులకు యూరియా కావాలంటే ఎంత కావాలంటే అంత పంపిస్తామని వంగ గీతా విశ్వనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు కూడా పాల్గొన్నారు. యూరియా రాలేదంటే ఇది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో రైతు కోసం పనిచేసే ప్రభుత్వం. మీరు వచ్చారు ఈ మధ్యన ఎలక్షన్ తర్వాత 15 నెలలు కూడా కోట్లు ఖర్చు అయినా సరే సాగునీరు ఇచ్చి రైతుని ఆర్థిక, అలాగే రాయలసీమ నీళ్ళు ఇచ్చారు. మీరు కూడా సిగ్గుపడుతున్నారు తప్పితే మీరు కూడా కాకినాడ నుంచి సిగ్గు బస్సులోనే వస్తారు. మీకు ఖర్చు ఈవేళ నెలకి లేదంటే ఒక ఆడబడుచు లేదంటే కాకినాడ జిల్లాలో 94,132 హెక్టార్లలో వ్యవసాయ పంటలు జరుగుతున్నాయి. దీనికి కావలసింది ఖరీఫ్లో కావాల్సిన యూరియా 23,359 మెట్రిక్ టన్స్. 1,000 మెట్రిక్ టన్స్ తప్పితే మిగిలినంతా కూడా 7 నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ చేశారు. గీతక్కయ్య, అక్కయ్య ఇను మీరు తెలుసుకోవాలి. గీతక్కయ్య, మీరు ఈవేళ కాకినాడ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు 7. తుని నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. పత్తిపాడు నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జి రాలేదు,
అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. అలాగే పెద్దాపురం నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జ్ రాలేదు, అక్కడ యూరియాకి ఇబ్బంది లేదు. అలాగే జగ్గంపేట నుంచి మీ వైసీపీ ఇన్ఛార్జ్ రాలేదు, అక్కడి నుంచి యూరియాకి ఇబ్బంది లేదు. వచ్చింది కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి వచ్చు. కాకినాడ టౌన్లో పంటలు లేవు కదా, కాకినాడ రూరల్లో రాలేదు, అక్కడ యూరియా ఇబ్బంది లేదు. నేను అడుగు పిఠాపురానికి వచ్చేసరికి 4568 మెట్రిక్ టన్నులు ఉంటే 4524 ఇచ్చారు. ఇంకా రైతులు పట్టుకోవాల్సింది 4000 టన్నులు స్టాక్ ఉంది. ఇన్ని పెట్టుకుని అక్కయ్య గీతక్కయ్య అసలు మీ నియోజకవర్గాల్లో మీరు ఇన్ఛార్జీలు ఉన్న వైసీపీ ఇన్ఛార్జీలు ఉన్న నియోజకవర్గాల్లో ఐదు నియోజకవర్గాల నుంచి ప్రాబ్లం లేదు. 6వ నియోజకవర్గం పిఠాపురం గీతక్కయ్య. అక్కయ్య నేను అడుగుతున్నాను, నువ్వు ఎక్కడన్నా చూపించు, 5 నిమిషాల్లో యూరియా ఇస్తాం. లేనిది ప్రగల్భాలు పలికి చంద్రబాబు నాయుడు మీద బురద వెళ్ళాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దాంట్లో మీరు ప్రయత్నం చేయొద్దు. కాకినాడ జిల్లాలో మట్టికి సమృద్ధిగా 23,389 మెట్రిక్ టన్స్కి దగ్గర 22,400 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటెడ్. మీకు ఎక్కడ కావాలో యూరియా చెప్పండి. షాప్కి వెళ్తాం, సినిమాకి వెళ్తాం, టికెట్లు తీసుకుంటాం, లైన్ ఉండదా? ఈవేళ నేను సవాల్ విసురుతున్నాను 7 నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలకి. ఎక్కడైనా ప్రాబ్లం ఉందని ఒక కంప్లైంట్ పెడితే సెకండ్లో వాళ్ళ ఇంటి దగ్గర యూరియా ఉంటుంది. ఛాలెంజ్. ఎక్కడ లేదో మీరు చెప్పండి. అక్కయ్య ఇన్ఛార్జీలు రాలేదు కదా అక్కయ్య, గీతక్కయ్య, ప్రాబ్లమే లేదు. లేని మాట్లాడదు. ప్రభుత్వం పారదర్శకతగా పనిచేస్తుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో పారదర్శకంగా వెళ్తున్నాయి. దగ్గర 7-8 షాపులు బ్లాక్మెయిల్ చేస్తే మూసేశారు. ఈ విధంగా నడుస్తుంది. మరి ఇంకొచ్చేసరికి చాలా బాధ వచ్చేసింది గీతక్కయ్యకి రైతుల మీద. అక్కయ్య నువ్వు 5 ఏళ్ళు ఎంపీ ఉన్నావు, పిఠాపురం ఎన్నిసార్లు వచ్చావు? తమ్ముడు కాబట్టి అడుగుతున్నాను అక్కయ్య, ఎన్నిసార్లు వచ్చారు చెప్పండి పిఠాపురం? అసలు ఎప్పుడు ఎన్నిసార్లు తిరిగారు మీరు? మెరుపులా కనపడ్డారు మీరు. మీరే రైతుల గురించి మాట్లాడేది. 5 సంవత్సరాలు పురుషోత్తపట్నాన్ని ఆపేశారు. మాట్లాడితే ఆత్మీయ బంధు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి రైతు పక్షపాత అంటున్నారు. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? తూర్పుగోదావరి జిల్లాకి ఇరిగేషన్ సంబంధించి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి చేసింది ఏంటంటే పచ్చడి పొలాలు 10,000 ఎకరాల్లో లాక్కున్నాడు, ఎస్సీజెడ్ పేరు చెప్పి. అది రైతు బంధు రాజశేఖర రెడ్డి చేసింది. ఈవేళ ఏలేరులో నీళ్ళు లేక పంటలు పండకపోతే పురుషోత్తపట్నం తెచ్చిన చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్టు 2,000 కోట్ల ప్రాజెక్టుని అక్కయ్య ఆ రోజు ఎమ్మెల్యే నువ్వు ఎందుకు ఆపేశారు? ఎందుకు ఉత్తరం ఇచ్చారు? సమాధానం చెప్పండి. ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మీతోటి, అలాగే మీరు ఎంపీ ఎందుకు ఆపారు? ఏలేరు ఆధునీకరణ ప్రాజెక్టులో రైతులు మునిగిపోకుండా ఉండడానికి కంటనీరు కారుస్తున్నారే. ఆ ఏలేరు ఆధునీకరణ 170 కోట్ల ప్రాజెక్టు ఉత్తరం మీరు ఆ రోజున ఉన్న ఎమ్మెల్యే దొరబాబు ఎందుకు ఇచ్చారు? ప్రాజెక్ట్ ఆపేయమని సూటిగా అడుగుతున్నాను నేను. అక్కయ్య మరి మా అక్కయ్య కాబట్టి స్వతంత్రంగా అంటున్నాను. గీతక్కయ్య మా ఎంపీ అక్కయ్య, మాకు 5 ఏళ్ళు 5 సార్లు కనపండి అక్కయ్య. జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు రికమెండేషన్ చేస్తే అటు పవన్ కళ్యాణ్ సస్పెండ్ చేస్తాడు, ఇక్కడ చంద్రబాబు సస్పెండ్ చేస్తాడు. మాది అదే అడ్మినిస్ట్రేషన్. మీకు పచ్చకాలంలో వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మీరు 5 ఏళ్ళు ఏం చేశారు? ఆర్బీకేలో లోడ్ దించడం, వెనకాల నుంచేమో పంపించేయడం, అమ్ముకున్నారు. అలాగే చేస్తారు ఈ నాయకులు అనుకుంటున్నారు. నిస్వార్థంగా పనిచేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఆస్తులు అమ్ముకుని పనిచేస్తారు, ప్రజల కోసం పనిచేస్తారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజల కోసం ఉంటాం మేము, మీకు లేక కాదు. అంచేత ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ ఆఖరికి పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఉత్తరాలు ఇస్తే పిండిచ్చి ఈ రోజులు లేవు. ప్రభుత్వం పద్ధతి ప్రకారం ఆధార్ కార్డు పాస్బుక్ ఇస్తే ఇస్తారు. మేము తీసుకుంటాం లైన్లో ఉండి. లైన్ 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 అంటుంది కదా ఆవిడ అక్కయ్య గారు. సినిమాకి వెళ్తారు, లైన్ ఉండదా? మీ జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్కి వెళ్తారు కదా, నీ ముందు 10 మంది ఎమ్మెల్యేలు ఉండరా? దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అన్నారు.
కాకినాడ సినిమా రోడ్డులోని సంత చెరువు వద్ద ఉన్న కనకదుర్గమ్మ ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గా రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 10 మంది కమిటీ సభ్యులు కూడా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే కొండబాబు నూతన చైర్మన్ తోట సుధీర్లను అభిమానులు భారీ గజమాలతో సత్కరించారు. నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే కండువాలు వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జోగ సత్యనారాయణ, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఫనీందర్, తెలుగుదేశం జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. భయభ్రమాణ రాగద్వేష రహితముగాను పై సంస్థ యొక్క శ్రేష్ఠ దృష్ట్యా నిర్మింపగలవాలని మరియు 1987 ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ మరియు హిందూ దేవాదాయ సంస్థల చట్టమునందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావహింపగలవాలని కింద పేర మీ మనసులో ఎవరి వారు రహస్య ప్రమాణ స్వీకరించి ఎవరి మనసును చదువుకోండి. కింద పేర ఈ రోజున కాకినాడ సుభిక్షంగా ఉందంటే ఖచ్చితంగా ఈ కనకదుర్గమ్మ వారి యొక్క ఆశీస్సులని చెప్పి నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎవరైతే ఈ అమ్మవారిని నిత్యం ఇక్కడికి వచ్చి కొలుస్తారో వాళ్ళందరూ ఈ రోజున చాలా చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. కాకినాడ పట్టణాన్ని ఆవిడ కాపాడుతుంది. ఈ అవకాశాన్ని ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం, కాకినాడ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి కాకినాడని నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ఎప్పుడూ కూడా గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఎప్పుడూ నేనే దీనికి ధర్మకర్తగా ఉండి ఈ స్థలాన్ని అది అప్పుడు మేము సేకరించి కొండబాబు గారు మేమంతా కలిసి తీసేసి గోడ కట్టాం. తర్వాత కూటమి ప్రభుత్వం పదవిలోకి రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేస్తున్నాం. ఈ రాబో దసరా ఉత్సవాలు మునుపెడని ఎన్నడూ జరగనటువంటి విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి దీన్ని తీసుకురావాలని చెప్పి ఒక సంకల్పంతో మేమంతా కలిసి ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాం. దానిలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి ఈ కమిటీలో ఏర్పడటం జరిగింది. ఇదే కాకుండా కొంతమందిని మేము ఒక ఇంపార్టెంట్ పీపుల్ని మేము దీంట్లోకి ఆహ్వానించాం. వారందరూ కూడా మాతో పాటు ఉండి ఈ దసరా నవరాత్రి ఉత్సవాలు కాకినాడ విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఎంత అత్యంత వైభవంగా చేస్తుందో దాంట్లో కనీసం 25 వంతు అయినా సరే ఇక్కడ జరగాలి. ఈ అమ్మవారికి ఇది ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో చెప్పుకునే విధంగా చేయాలని చెప్పి ఒక సంకల్పంతో దీన్ని ఈ రోజున మేము ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేసాం. రేపు 10 గంటల 10 నిమిషాలకు ఈ దసరా ఉత్సవాలకి నాటకమోత్సవం చేస్తున్నాం. అక్కడి నుంచి ఈ కార్యక్రమాలు మొదలవుతాయి. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు మరియు నేను ముఖ్యంగా ప్రెస్ మీడియా వారిని కూడా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా వచ్చి మాతో పాటు సహకరించి కొన్ని సూచనలు ఇచ్చి ఈ దేవాలయం యొక్క దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా చేయమని
మెరుగైన ఉత్తమ సమాజ నిర్మాణం ఉపాధ్యాయులతోనే సాధ్యమని తాళ్లరేవు మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆమె అధ్యక్షతన జరిగిన జిల్లా మండల ఉత్తమ ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మొదటగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 2025 సంవత్సరానికి గాను జిల్లా ఉత్తమ అవార్డు పొందిన పి మల్లవరం పాఠశాల ఉపాధ్యాయులు బి వెంకటేశ్వర్లు, మండల ఉత్తమ ఉపాధ్యాయులు జి రాంబాబు, రతి పార్వతి, ఎం బంగారాజు, పి అప్పారావు, జి శివశంకరంలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మంగాయమ్మ, ఉమా, జెడ్పీటీసీ సభ్యులు శామ్యుల్ సాగర్, వైస్ ఎంపీపీ ధూళిపూడి నాగేంద్ర ప్రసాద్, పి మల్లవరం సర్పంచ్ పంపన రామకృష్ణ, యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీయూఎస్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండలంలోని పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇంక్లూడింగ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా సైలెంట్గా పెట్టుకోవాలి. సో అందరూ కూడా ఇప్పుడు వందే మాతరంతో కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేస్తున్నాము. రెడీగా ఉండండి, రావద్దు, రెడీగా ఉండండి. మరి సన్మానిస్తున్నారు. మేమంటూని అందజేస్తున్నారు. రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, మన తెలుగువాడు, భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఆ రోజు కార్యక్రమాన్ని ఎందుకంటే పిల్లలు 8 అవర్స్ మన స్కూల్లోనే ఉంటారు. సో వాళ్ళు శక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒకే ఒకరు, టీచర్స్. మీరు లేకపోతే మేము లేవు, మీరు లేకపోతే ఈ సృష్టి లేదు. తల్లి తండ్రి తర్వాత మీరే. ఎందుకంటే ఆ పిల్లవాడు కానీ ఆ పాప కానీ పుట్టినంటే తల్లి ఒడిలో కానీ తండ్రి ఒడిలో పడుతుంది. తర్వాత నెక్స్ట్ అంతే 3వ స్థానం మీదే. వాడు ఒక మంచి విధానంలో వెళ్ళాలన్నా, వాడు ఒక చెడు మార్గంలో వెళ్ళాలన్నా దానికి కారణం టీచర్లే. మీ యొక్క ఓర్పుకి, మీ యొక్క సహనానికి నేను ఎప్పుడు కూడా శిరస్సు ఉంచి కూడా నమస్కారం తెలియజేస్తాను. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈరోజు ఎందుకు పెట్టారో తెలుసా? ఆయన కూడా టీచరే కదా. మీ ఇబ్బందులు ఆయనకి తెలుసు. ఎప్పుడో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ స్కూల్ ప్రాంగణంలో ఉంటే అదొక రకమైన రీసౌండ్, అవునా కదా? నాయకులు ఎవరైనా సరే, మేమైనా కూడా ఉండలేము, ఎవ్వరు కూడా భరించలేము. పేరెంట్స్ ఏమనుకుంటారో తెలుసా? ఆదివారం కూడా స్కూల్ పెట్టేస్తే బాగుండు, అవునా కదా? నేను కూడా ఒక పేరెంట్గా అంటాను, మా బాబు కొట్టుకుంటే ఆదివారం కూడా వెళ్ళిపోండిరా మీరు అంటే మీ యొక్క ఓర్పుకి, మీ యొక్క సహనానికి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రైవేట్ స్కూల్లో వేళ్ళకి ఫీజులు పెట్టేసి చదివించేస్తారు. వాడు ఒక దొబ్బ కొడితే ఏం మాట్లాడు, ఎందుకంటే వేళ్ళకి డబ్బులు పోసేస్తున్నారు. అదే మన గవర్నమెంట్ స్కూల్లో ఒక టీచర్ భయం చెప్తే తల్లిదండ్రులు వచ్చేస్తారు గొడవకి. మీ పిల్లలు చదువుకోగలదా, మీ పిల్లల బంగారు భవిష్యత్తు అక్కర్లేదా? నేను డైరెక్ట్గా పేరెంట్స్ని అడుగుతున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలుమూరు మండలం నర్సిపుడి గ్రామంలోని చెరువులో మహాశివలింగం మరియు వారధి నిర్మించాలని కోరుతూ గ్రామ ప్రజలు సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ ప్రాజెక్టు కోసం గ్రామ ప్రజలందరూ సంతకాలను సేకరణ చేసి తమ కోరికను వ్యక్తం చేశారు. గ్రామంలో మధ్యలో ఉన్న ఈ చెరువు పూర్వకాలంలో తాగునీటి అవసరాలకు ఉపయోగపడేదని, ప్రస్తుతం దీనిని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలో అనేక మంది భక్తులు కార్తీక దీపోత్సవాలు, స్నానాలు, దీపాల కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
చేసుకుంటారు. అలాగే హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాల అనంతరం పుణ్యస్నానాలు ఆచరించి పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. అయితే ఈ స్నానాల తర్వాత మహాశివుని దర్శించుకోవడం ఆచారం. ఈ ఆచారాన్ని కొనసాగించడానికి అలాగే గ్రామ ప్రజల కోరిక మేరకు చెరువులో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి ఆలయానికి దక్షిణ భాగంలో మహాశివలింగం మరియు వారధి నిర్మించడానికి అనుమతులు ఇవ్వాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇటీవల మహిళల కోసం స్నానాల రేవు వద్ద బట్టలు మార్చుకోవడానికి ఒక గదిని కూడా ఏర్పాటు చేశారు. ఈ డిమాండ్ను తెలియజేస్తూ నర్సిపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు గ్రామ కార్యదర్శి దేవి శబరికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మండల రెవెన్యూ అధికారి ప్రకాష్ బాబు, మండల అభివృద్ధి అధికారి ఏ రాజుకు కూడా వినతి పత్రాలు సమర్పించారు. కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు ఆకుల రామకృష్ణ కూడా వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గ్రామ ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు రాయుడు వెంకటస్వామి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ప్రజలందరి సహకారం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆదాయం పోయిందండి. చెరువులు పంచాయతీ కంట్రోల్లో ఉంటుంది. చెరువులు లేకుండా పోయిందండి. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలులోని ఎంపీపీ కార్యాలయంలో బిక్కవోలు కుంకుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వాటి నిర్వహణ, తీర్మానాలు వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పేదలకు మెరుగైన విద్య, వైద్య సదుపాయాలు కలిగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఈ పథకాలు ప్రజలకు చేరేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్, పీహెచ్సీల వైద్యులు, సిబ్బంది, ఎంపీపీలు, ఎంపీటీసీలు, బిక్కవోలు, కుంకుదురు గ్రామాలకు చెందిన ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరులో ప్రముఖ పారిశ్రామికవేత్త జాతీయ అవార్డు గ్రహీత చెల్లా ప్రభాకర్ రావు కుమారుడు యువ పారిశ్రామికవేత్త చెల్లా సుధీర్ బాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన స్వగృహం వద్ద ఆత్మీయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, చెల్లా ఫాలోవర్స్ మధ్య పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం సుధీర్ బాబు భవిత కేంద్రంలోని పిల్లల మధ్య కేక్ కట్ చేసి వారికి ఆహారం అందించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం వృద్ధులకు, వికలాంగులకు, పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చెల్లా ప్రభాకర్ రావు మాట్లాడుతూ సుధీర్ బాబు ఆలోచన విధానానికి, సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఈ కార్యక్రమం నిలువుటద్దం అని కొనియాడారు. భారీ కేక్ కటింగ్లు, సన్మానాలకు బదులుగా సమాజానికి మంచి చేయాలనే తపనతో ఈ వేడుకను నిర్వహించారని, ఇది యువతకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు. వృద్ధులు, వికలాంగుల ముఖాల్లో సంతోషం చూడడం కన్నా గొప్ప పుట్టినరోజు బహుమతి ఇంకేమీ ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కేవలం ఒక రోజుకే పరిమితం కాకుండా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఒక మార్గాన్ని చూపిందని చెల్లా ప్రభాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా చెల్లా సుధీర్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ నువ్వు అయ్యే మరి దూరం దూరం ఉండి ఎక్స్ట్రా చేస్తాను చిరాకు నాకు ఇలా నుంచో ఆ పక్కకి చూడు చూడు మొత్తం పడేలాది మీరు తప్పకుండా ఒకసారి వెళ్ళిపోకండి. వేసుకెళ్ళారా ఉండండి వెళ్ళిపోకండి ఆడండి తీసుకుని ఇంకా పడ్డారా ఒక్క నిమిషం ఇలా చూడండి ఇలా చూడండి ఒక్క నిమిషం బాబీ ఆశను పెట్టాడికి పెట్టాము ఆశ పడుతుంది వీటికి పెడతా ఆశ పెట్టుకుంటుంది వీటి కదా ఆశ పెడుతుందిరా తర్వాత నువ్వు ఆశ పెట్టా చెప్పండి హ్యాపీ బర్త్డే బాబీ ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. నమస్తే.